హాయ్ వెల్కమ్ టు అన్వ్యూస్. సో రేపు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అండి. మూవీ లవర్స్ అందరికీ పండగే పండగ. రేపటి నుంచి ఇంకా సంక్రాంతి పండగ హడావడి స్టార్ట్ అయిపోయినట్టే. సో అయితే గేమ్ చేంజర్ సినిమా గురించి ఎవరిని అడిగినా సరే ఎలా ఉండబోతుందని అడిగితే ప్రతి ఒక్కరు అంటే ఇంచుమించు చాలామంది హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, యావరేజ్గా ఆడుతుంది, బిలో యావరేజ్ ఇలాగే చెప్తున్నా తప్ప 100% కాన్ఫిడెంట్తో సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పలేకపోతున్నారు. దానికి గల రీజన్ ఏంటి, సో ఎందుకు ఇలాంటి టాక్ వచ్చింది దీని గురించి, ఇంకా పుష్ప టీం వాళ్ళు ఏమైనా గేమ్ చేంజర్ టీం మీద పర్సనల్ ఈగోకి ఏమైనా వెళ్ళిపోయి కక్ష సాధింపు చర్యలు లాంటివి ఏమన్నా చెయ్యాలనుకుంటున్నారా, ఇంకా తమ ఆధిపత్య ధోరణి ఏమైనా చూపించాలనుకుంటున్నారా, అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా అనేది ఒకటి. ఇంకొకటి శంకర్ గారిని అనేంతటి వాళ్ళ మీరందరూ సో అంటే వాళ్ళు పేరు చెప్పినా సరే ఐడెంటిఫై చేయలేని వాళ్ళు కూడా శంకర్ గారి గురించి మాట్లాడమే. ఏం మాట్లాడారో దీని గురించి ఈ వీడియోలో చెప్తానండి. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వీడియో అంత విన్న తర్వాత మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి చెప్పండి. గేమ్ చేంజర్ సినిమా హిట్ అవ్వబోతుందా, బ్లాక్ బస్టర్ అవ్వబోతుందా, ఏమనిపిస్తుంది, దానికి గల రీజన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అయితే వీడియో స్టార్ట్ చేస్తే గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఇలాంటి టాక్ వస్తుంది, ఎవరిని ఎక్కువ అడిగినా సరే చాలా వరకు మెజారిటీ పీపుల్ అదే చెప్తున్నారు. యావరేజ్గా ఆడొచ్చు, ఫ్లాప్ అయిపోవచ్చు, బిలో యావరేజ్గా ఉండొచ్చు అని. దీనికి కారణాలు ఏంటంటే చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది, అది ఇప్పటికీ రిలీజ్ అవ్వకపోవడం వల్ల దానికి మనకి ఏంటంటే కొంచెం అప్డేటెడ్, కొంచెం కెమెరా చూసే యాంగిల్ కానీ చాలా చేంజెస్ వచ్చేసాయి, చాలా టెక్నాలజీ వరకు అన్ని అప్డేట్స్ వచ్చాయి. ఇది ఓల్డ్ వెర్షన్, కొంచెం ఓల్డ్గా ఉన్నట్టు కనబడుతుంది. ఇంకొకటి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఏదైనా సరే ఫస్ట్ అట్రాక్ట్ చేసుకునేది మ్యూజిక్. ఆ మ్యూజిక్ అనుకున్నంతగా క్యాప్చర్ చేయలేకపోయింది. సో బీజిఎం కానీ లేదంటే సాంగ్స్ కానీ ఏదైనా సరే మీరు ఏమనుకుంటే అనుకోండి. ఇంకొకటి మనకి శంకర్ గారి డైరెక్షన్ అనేసరికి సినిమా ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం, అదే ఉంటుంది. ఇక్కడ చూస్తే శంకర్ గారి సినిమాలు అన్నీ కూడా యాంటీ కరప్షన్లో ఉండడం, సో కరప్షన్కి ఆపోజిట్లో ఫైట్ చేయడం. ఒక అపరిచితుడు చూడండి, భారతీయుడు చూడండి, భారతీయుడు 2 చూడండి. అతని సినిమాలు చాలా వరకు చూస్తే ఇలానే ఉంటాయి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి దొంగతనాలు చేసే పేదవాళ్ళకు పంచడం కానీ ఇలాంటి హీరోలు అవ్వడం ఇలానే ఉంటాయి. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకి స్టోరీ అర్థమైపోతుంది. ఏంటంటే ఒక ఫాదర్ అప్పటి వరకు కరప్షన్తో ఫైట్ చేసో సంథింగ్, లేకపోతే అందులో ఇరుక్కుపోయి ఓడిపోయిన అతనికి కొడుకు వచ్చి మళ్ళీ ఆ కరప్షన్ ఆ సిస్టమ్ మీద ఫైట్ చేసే విధానం అన్నట్టుగా ఒక ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దీనికి తోడు విఎఫ్ఎక్స్ అండి. విఎఫ్ఎక్స్ చూస్తే అప్పటికి సినిమా స్టార్ట్ అయినప్పటికి ఇప్పటికీ చాలా టెక్నాలజీ ప్రకారం కానీ దేని విధంగా కానీ చాలా చేంజెస్ వచ్చాయి. ఆ విఎఫ్ఎక్స్ కూడా అనుకున్నంత రేంజ్లో కనిపించట్లేదు. సో ఇవన్నీ కలపడం వల్ల, ఇవన్నీ చూడడం వల్ల గేమ్ చేంజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమా మీద ఇలాంటి ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండడం మంచిదే. ఎందుకంటే మాత్రం హిట్ అయినా మాత్రం బాగున్నా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, ఇది డ్యామ్ షూర్ కన్ఫర్మ్. ఇంకా రెండో పాయింట్, పుష్ప టీము గేమ్ చేంజర్ టీం మీద, సినిమా టీం మీద ఏమైనా కక్ష సాధింపులో లేకపోతే ఈగోకి వెళ్ళిపోయారా, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అనే దాని గురించి అండి. ఏంటంటే ఇప్పుడు జనవరి 10వ తారీఖుని గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది అంతే కదా. మరి జనవరి 11వ తారీఖుని పుష్పలోని 20 minutes ఎక్స్ట్రా కట్స్ అని యాడ్ చేసి మళ్ళీ సినిమా థియేటర్స్లోని ప్లే చేయడం ఏంటండి, దీని అర్థం ఏంటి? అయితే ఒకటి ఈగోకి వెళ్ళిపోయారా, లేదంటే ఇన్ని సినిమాలు వచ్చినా సరే మా సినిమాకు తోపు లేదని చూపించుకోవడానికా, లేదు అంటే అమౌంట్ గురించా, డబ్బుల గురించి అనుకున్నప్పుడు పుష్ప సినిమా అనుకున్న దానికన్నా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, అనుకున్న దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సో ఎప్పుడు December 4th, 5th రిలీజ్ అయిన సినిమా ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంచుమించు ఇంకొక 10-15 రోజులు పోతే ఓటీటీలో రిలీజ్ అయిపోయే టైము. ఇలాంటి టైంలో మళ్ళీ థియేటర్లో పెట్టడం, అది కూడా కరెక్ట్ టైం చూసుకొని పెట్టడం ఏంటి? పెట్టాలనుకుంటే December 25th పెట్టచ్చు, January 1st పెట్టచ్చు కదా అని ఇలాంటి క్రిటిక్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట పుష్ప టీం మీద. సో వీళ్ళ ఆధిపత్య ధోరణి చూపించుకోవడం కోసం మీ అందరి మీద కూడా మాది ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత తిన్నాల తర్వాత కూడా మళ్ళీ సీన్స్ యాడ్ చేసుకుని వస్తే మాది ఇంకా హిట్ అయిందని చూపించుకోవడం కోసం కరెక్ట్ టైం చూసుకొని చేస్తున్నారు అనే టాక్ చాలా చాలా ఎక్కువ నడుస్తుంది. మరి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో మనకు తెలియదు, కానీ మేబీ ఇలా చెయ్యకుండా ఉండాల్సిందేమో అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ శంకర్ గారి గురించి అండి. శంకర్ గారి గురించి నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను. ఇంతకుముందు కూడా ఈ సో కాల్డ్ పర్సన్ ఎవరంటే గీతాకృష్ణ గారు అండి. అతను డైరెక్టర్ అనమాట. 1 or 2 సినిమాలు తీశారు. అయితే ఆయన ఏ ఇంటర్వ్యూకి ఇచ్చినా సరే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు. అందరినీ కూడా వాడు వీడు అనుకుంటే మాత్రం క్లోజ్ చేయడండి. అతను ఇంకా ఎంత పర్సనల్గా ఉన్నా సరే, క్లోజ్ అయినా సరే ఎవరు కూడా అంతలా అన్నారేమో, అంతలా వాడి వీడు అంటున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పుడు బాబాయ్ అని పిలవకుండా పవన్ కళ్యాణ్ గారు అని, అలాగే నా కొడుకు ఏరా పోరా అని పిలవచ్చు, కానీ రామ్ చరణ్ గారు అని చెప్పి వాళ్ళ ప్రొఫెషన్కి, వాళ్ళు ఉన్న స్థానానికి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అది. వయసులో చిన్నోడైనా సరే రామ్ చరణ్ గారు అని ఎందుకు అనాలి, చిరంజీవి గారే అని ఎందుకు అనాలి, మా అన్నయ్యే అని మామూలుగా మాట్లాడేయచ్చు కదా. అది వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, అది మనుషుల్ని వ్యక్తిత్వాన్ని అక్కడే కనబడతాయండి. సో ఇతను అందరినీ కూడా వాడు రాజమౌళిని వాడంటారు, రామ్ చరణ్ని వాడంటారు, చిరంజీవిని వాడంటారు, శంకర్ని వాడంటారు. ఆ శంకరు ఏం సినిమాలు తీశాడండి వాడు, ఆ భారతీయుడు ఏం తీశాడు, అసలు డైరెక్షన్ వచ్చా, ఏ సినిమాలు ఏమీ తీయడు, ఏమి ఉండదు, ఏదో తీసి పడేస్తాడు అంతే, వాడిని పట్టుకొని వాడికి ఎందుకు ఇంత పేరు వచ్చిందో అర్థం కాదు అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అలాంటిది రాజమౌళి గారు లాంటి అతను శంకర్ గారి దగ్గర చేతులు కట్టుకొని నిల్చున్నారు. మాకు గురువు గారు లాంటి వారు అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు అంటే ఇలా కూడా తీయొచ్చా అని ఈయన చూసి నేర్చుకొని మేమందరం రెడీ అయ్యామని చెప్పి మాట్లాడుతున్నంతసేపు ఇలా నిల్చున్నారు. అది అతనికి ఇచ్చే రెస్పెక్ట్. అసలు మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వాళ్ళకి మనం వాళ్ళ ఉన్న సిచ్యువేషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆయన సినిమాలు ఏం తక్కువ వచ్చాయి చెప్పండి. అపరిచితుడు కానీ, రోబో కానీ, భారతీయుడు కానీ, ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఇప్పుడు జెంటిల్మ్యాన్ కానీ, ఇంకా చాలా చాలా సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాలోని అయినా సరే అతని స్టాండర్డ్ ఏ లెవెల్లో ఉంది, అతన్ని చూసి ఎంతమంది డైరెక్టర్లు పుట్టారు. సో మీకు అంత స్టాండర్డ్ ఉంటే మీరు ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా తీసి చూపించవచ్చు కదా ఎదుటి మనిషిని. ఇప్పుడు ఎదుటి మనిషికి 1-2 సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రం వాళ్ళ స్టాండర్డ్ తగ్గదు. మనం అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ చేస్తున్న ఒక సినీ ఇండస్ట్రీని శంకర్ వల్ల, ఈరోజు రాజమౌళి వల్ల కొన్ని మెట్లు పైకి వెళ్తే దానికన్నా ముందు అన్ని మెట్లు ఎక్కడానికి, ముందు కిందున్న మెట్లు ఎక్కడానికి దోహదపడింది మాత్రం శంకర్ గారి. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మీలాంటి వాళ్ళు వచ్చి ఆయన అంత తక్కువ చూసి వాడు వీడు అనడం. రామ్ చరణ్కి RRR సినిమా అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక గబగబా శంకర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో సినిమాలు తీసేయాలని తీసేశారు. ఆ పుష్ప ఉంది కదా, పుష్ప కన్నా బాగా తీసేయాలని ఏదో చేసేశారు. ఇంత కంగారు ఎందుకు వీడికి అని చెప్పి రామ్ చరణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి ఆయన. ఇలాంటి వాళ్ళని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలిచి ఎందుకు ఇంటర్వ్యూస్ ఇప్పిస్తారో నాకు అర్థం కాదు. సో అతను మరి అంత సత్తా ఉన్నవాళ్ళైతే శంకర్ గారి కన్నా మీకు అంత క్యాపబిలిటీ ఉన్నవాళ్ళైతే మీరే మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసేసి చూపించవచ్చు కదా. అందరూ అప్పుడు మీకే జేజేలు కొడతారు. అందరూ కూడా మీకు వాడు వీడే కదా, ఆఫ్టర్ ఆల్లా మాట్లాడతారు అందరినీ. సో ఇదండి ఓవరాల్గా నాకు అనిపించింది అని చెప్పాను. మీకేమనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. నేను చెప్పిన దాంట్లో పాయింట్స్ అన్నీ కరెక్ట్గా అనిపించాయా, లేదంటే ఎక్కడ తప్పుగా మాట్లాడానా, ఏమైనా తప్పుగా మాట్లాడినా సరే మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. సో వీడియో అంతా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టేక్ కేర్, బాయ్ బాయ్.